యాంగిల్ సైడ్ యాంగిల్ కాంగ్రెన్సీ రూల్ ఏఎస్ఏ. దీని మీనింగ్ ఏంటంటే ఏమైనా రెండు ఫిగర్స్ అంటే ఏమైనా రెండు ట్రయాంగిల్ని కంపేర్ చేసినప్పుడు మనం అవి కాంగ్రెంట్ ఉన్నాయా లేదా అని ఎట్లా చెప్తాం? బై యూజింగ్ దిస్ రూల్ యాంగిల్ సైడ్ యాంగిల్. సో అది ఇన్ సింపుల్గా ఎట్లా చెప్పాలంటే మనం రెండు ట్రయాంగిల్స్ని కంపేర్ చేసినప్పుడు హియర్ లుక్ ఎట్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్. ఇక్కడ ఫస్ట్ యాంగిల్ ఈ ట్రయాంగిల్ యొక్క రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయిగా, ఈ ట్రయాంగిల్ యొక్క ఒక యాంగిల్ అండ్ రెండు యాంగిల్స్ వాటి మధ్య ఉండే ఒక సైడ్ ఈక్వల్ ఉండాలి ఇంకో ట్రయాంగిల్తో కంపేర్ చేసినప్పుడు. లుక్ ఎట్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఏబిసిడిలా అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్లా కంపేర్ చేసినప్పుడు ఇక్కడ యాంగిల్ బి, ఇక్కడ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ యాంగిల్ ఆర్. ఓకే, ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయి 40 degrees 40 degrees. నో ఇన్ ట్రయాంగిల్ ఈ ఏబిసిలోనే యాంగిల్ సి, వాట్ ఈస్ యాంగిల్ సి? యాంగిల్ సి అండ్ ఇక్కడ హియర్ యాంగిల్ క్యూ, ఇవి కూడా ఈక్వల్ ఉన్నాయి. నో వాటి మధ్య ఈ రెండు యాంగిల్స్ల మధ్య ఇంకొక సైడ్ ఉండాలి, ఇంక్లూడెడ్ యాంగిల్. అంటే ఈ రెండు యాంగిల్ల మధ్య ఒక సైడ్ ఉంటే దాన్ని ఈ సైడ్ కూడా ఈక్వల్ ఉంటే దాన్నే మనం కాంగ్రెన్సీ రూల్ యాంగిల్ సైడ్ యాంగిల్ రూల్ అని అంటాం. లుక్ ఎట్ హియర్ బీసీ ఈజ్ ఈక్వల్ టు దిస్ దిస్ క్యూఆర్, ఈ సైడ్ క్యూఆర్ ఇట్ ఈస్ హౌ మచ్ సెంటీమీటర్? 5 centimeter. సో లుక్ ఎట్ ఇది ఒక యాంగిల్. ఓకే, ఈ రెండు ట్రయాంగిల్ని కంపేర్ చేసినప్పుడు ఇది ఒక యాంగిల్ అండ్ ఇది ఒక సైడ్. ఓకే, ఒక సైడ్ అండ్ వన్ మోర్ యాంగిల్ వీ రిక్వైర్డ్, దట్ ఈస్ యాంగిల్ సి. దిస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ క్యూ, దట్ ఈస్ 60 degrees. ఓకే, నో బై దిస్ రూల్ యాంగిల్ ఒక యాంగిల్ మధ్యలో వాటి మధ్యలో సైడ్ అండ్ యాంగిల్ అంటే ఈ రెండు ట్రయాంగిల్ని కంపేర్ చేసినప్పుడు రెండు యాంగిళ్ళ మధ్య ఒక సైడ్ ఈక్వల్ ఉంటే ఆ ఫిగర్ని మనం కాంగ్రెంట్ అంటాము. ఇదే మనకు యాంగిల్ సైడ్ యాంగిల్ రూల్. ఓకే, సో ఐ hope everyone understand. Do like, share and subscribe for more classes. Thank you.